బిగ్ బాస్ సీజన్ 9లో మరో వీకెండ్ రావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున గారు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి ఆగారు. పవన్ కళ్యాణ్ ఏదేమైనా సరే ఎలిమినేషన్ తర్వాత నీ గ్రాఫ్ ని ఇలా పెంచుకున్నావయ్యా అంటూ చెప్పడంతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అన్న. నిజంగా నీలో వచ్చిన మార్పు చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడైతే ఎలిమినేషన్ తర్వాత నువ్వు హౌస్లోకి రీ ఎంట్రీ ఇచ్చావో ఆ తర్వాత నుంచి ఎవరికి అందనంత ఎత్తులో దూసుకుపోతున్నావని చెప్పాలి. ఇక ఈ వారం టాస్కులు అయితే గనక నెక్స్ట్ లెవెల్ ఆడేవని చెప్పాలి. మొత్తానికి 4 టాస్కుల్లో ఓడిపోయినా మిగిలిన 2 టాస్కులో కూడా నువ్వేంటనేది చూపించి మొత్తానికి కెప్టెన్సీ కంటెండర్ గా నిలిచి చివరిగా కెప్టెన్ అయ్యావు. అసలు నువ్వు కెప్టెన్ అవుతావని హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఏదేమైనా సరే ఈ వారం నీ ఆట సూపర్ అంటూ గోల్డ్ బటన్ ఇచ్చేస్తారు పవన్ కళ్యాణ్ కి హోస్ట్ నాగార్జున. దీంతో పాటు మీకు ఏదో చిన్న డిస్కషన్ జరుగుతుంది కదా అని అడిగేసరికి అదేమీ లేదు సార్, అంటే కావాలని తనుజాని నేను నా టీంలో తీసుకున్నానని అలాగే శ్రీజాని సుమన్ శెట్టి టీంలోకి పంపించానని చెప్పి మొత్తానికి మా మీద ఏదో అనుకుంటున్నారు అంటే ఈలోగా సరే నీకోసం ఒక వీడియో వేసి చూపిస్తాను అంటూ ఏదైతే పవన్ కళ్యాణ్ శ్రీజ మాట్లాడుకున్నారో ఆ వీడియో వేసి చూపించారు. అయితే ఒక్కసారిగా తనుజ షాక్ అయ్యి వీళ్ళు ఇంత కుట్ర చేశారని నాకు తెలియదు సార్, యాక్చువల్గా నన్ను కావాలని తీసుకున్నారేమో అనుకున్నాను కానీ ఇలా తనని టార్గెట్ చేయకుండా ఉంటారని తీసుకున్నారని నేను అసలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు సార్. నాకు దివ్య అలాగే భరణి గారు చెప్పినప్పటికీ కూడా నేను ఏదో అనుకున్నాను, కానీ ఇప్పుడు వీడియో చూసిన తర్వాత ఫుల్ క్లారిటీ వచ్చింది సార్. ఏదేమన్నా సరే ఈ రోజుతో ఎవరు ఏంటనేది అర్థమైంది అంటే అర్థమైందమ్మా, లేకపోతే మీ నాన్నతో గొడవ పెట్టుకున్నట్టే ప్రతిసారి పవన్ కళ్యాణ్తో కూడా గొడవ పెట్టుకుంటావా అని అడిగేసరికి అబ్బే లేదు సార్ అంటూ సైలెంట్ అయిపోయింది తనుజ. దీంతో తనుజ కూర్చోమ్మా నేను నీతో తర్వాత మాట్లాడతానంటూ పవన్ కళ్యాణ్ చూసావా నువ్వు గేమ్ అయితే చాలా బాగా ఆడావు, కానీ ఎలాంటి ఫౌల్ గేమ్స్ ఆడకూడదు, అలా ఆడకుండా ఉంటేనే కదా బయట ఆడియన్స్కి మీ ఆట నచ్చి ఓటేస్తారు అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు మొత్తానికి పవన్ కళ్యాణ్ని మెచ్చుకొని చిన్నపాటి క్లాస్ పీకారనే చెప్పాలి. మరి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలు మీకు ఎలా అనిపించాయి అనేది జర కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.